ఈరోజు వీడియో సెషన్లో మనం ఎంఎస్ ఆఫీస్లో ఇన్సర్ట్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియో సెషన్లో హోమ్ మెనూ ఐటమ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మెనూ ఐటమ్ వచ్చి ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఇన్సర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయగానే ఇప్పుడు ఇన్సర్ట్లో మనకి ఏ టూల్స్ అయితే ఉన్నాయో మనకు ఆ టూల్స్ మొత్తం ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పిక్చర్. ఇప్పుడు మీరు టైప్ చేసే డాక్యుమెంట్లో మీకు ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అంటే అది ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసేటప్పుడు. సో మీకు ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఫస్ట్ కస్టమర్ ప్లేస్ చేసి ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఇన్సర్ట్ పిక్చర్ అని చెప్పేసి మీకు విండో ఓపెన్ అయ్యి పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఓకే, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను ఏ లొకేషన్లో మనం వర్క్ చేస్తున్నాం. లొకేషన్ ఇప్పుడు మనం ఏ లొకేషన్ లైబ్రరీస్లో పిక్చర్స్లో. ఇప్పుడు మీరు పిక్చర్స్ ఏమైనా వేరే డ్రైవ్లో ఎక్కడైనా మీరు స్టోర్ చేస్తున్నారు, ఏ డ్రైవ్ ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన పిక్చర్స్. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసరికి పిక్చర్స్ శాంపుల్ పిక్చర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయగానే దీంట్లో పిక్చర్, దీనిలో ఏ పిక్చర్ కావాలి ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి మీకు పిక్చర్ ఇన్సర్ట్. ఇప్పుడు ఇన్సర్ట్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు పెద్దదిగా ఉంది, దీన్ని సైజ్ చేయాలి. సైజ్ చేంజ్ చేయాలంటే మీకు పిక్చర్ సెలెక్ట్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి మొత్తం 8 పాసిబిలిటీస్. అంటే ఎలాగంటే 4 సైడ్స్ 4 కార్నర్స్. ఈ 8 పాయింట్స్ ఉపయోగించి మీరు పిక్చర్ యొక్క సైజ్ మార్చాలి. ఇప్పుడు మీరు సైడ్ అంటే ఏమవుతుందంటే మీకు ఒక సైడ్ మాత్రమే చేంజ్, అదే కార్నర్ అంటే ఏమవుతుందంటే మీకు 2 సైడ్స్ చేంజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 సైడ్స్ చేంజ్ చేయాలనుకోండి, ఈ కార్నర్ దగ్గర మౌస్ పాయింట్ అని ప్లేస్ చేసి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేంజ్ అయిందా, ఇంకా చేంజ్ చేయాలి, ఇంకా తగ్గియాలి, మళ్ళీ ఇంకా. ఓకే, ఇప్పుడు నాకు ఈ పిక్చర్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు చూడండి, మీకు పిక్చర్ సెలెక్ట్లో లేదు, అంటే మీరు పక్కన ఏదైనా క్లిక్ చేస్తే మీకు పిక్చర్ అన్సెలెక్ట్ అయ్యింది. పిక్చర్ అన్సెలెక్ట్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ మెనూలో మీకు ఇక్కడ చూడండి ఇయే ఉంది. మీరు అదే పిక్చర్ సెలెక్ట్ చేయండి, మీకు ఎక్స్ట్రాగా మెనూలో ఇంకో మెనూ ఐటమ్ ఉంటుంది, దట్ ఈస్ మీరు ఇక్కడ ఫార్మాట్లో కానీ అంటే ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి పిక్చర్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే ఈ పిక్చర్కి ఫ్రేమ్ కావాలంటే మన ఫ్రేమ్స్ డెకరేషన్ మీరు ఇక్కడ చూడండి డిఫరెంట్ మీరు సెలెక్ట్ చేస్తుంటే మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ మోడల్స్ దీంట్లో మీకు ఏ మోడల్ అయితే కావాలో ఓకే ఆ మోడల్ దగ్గర మీరు క్లిక్ చేయగానే మీకు అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ మోడల్ కావాలనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆ మోడల్. ఇది ఫ్రేమ్స్ అంటే. ఇప్పుడు దీంట్లో మీకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి, దానికి బ్రైట్నెస్. ఇప్పుడు మీరు ఇక్కడ యారో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, మీకు ప్లస్లో అంటే మీరు అక్కడ పిక్చర్ ఎలా ఉంది, అదే ఇప్పుడు నెగిటివ్లో అంటే మీకు డార్క్ అయిపోతుంది. ఇది బ్రైట్నెస్ అంటే. అదే కాంట్రాస్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే మీ కాంట్రాస్ట్ మారుతుంది. ఓకే, ఇది కాంట్రాస్ట్. నెక్స్ట్ రీకలర్, మీకు ఇక్కడ కలర్ వాళ్ళే చేంజ్ చేసి ఉంటారు, మీకు ఏ కలర్ కావాలంటే దాన్ని మీరు కలర్ చేంజ్. ఓకే, మీకు బ్లాక్ అండ్ వైట్, ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది రీకలర్.
నెక్స్ట్ కంప్రెస్ పిక్చర్ వచ్చి ఇక్కడ మనం ఆల్రెడీ చేసింది అదే కంప్రెస్ చేంజ్ పిక్చర్ ఇప్పుడు మీకు ఇది కాదు వేరేది మార్చుకోవాలి చేంజ్ రీసెట్ పిక్చర్ మీకు మళ్ళీ ఒరిజినల్ దగ్గర రావాలన్నా రీసెట్ ఓకే ఇది మనకి ఫార్మాట్లో మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ దీంట్లో మీకు పిక్చర్ షేప్ వచ్చి మీకు అంటే షేప్స్ సెలెక్ట్ చేసినప్పుడు దానికి మనం వీటిని అంటే ఇది ఇస్తే మీకు అక్కడ మారదు ఓకే నెక్స్ట్ పిక్చర్ బార్డర్ మీరు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అనుకుంటుంది ఏదైనా క్లిక్ చేయండి మీకు ఆ కలర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్ మీకు దీనికి షాడో అదేవిధంగా రిఫ్లెక్షన్ మీకు భాగంలో వస్తుంది రిఫ్లెక్షన్ అదేవిధంగా గ్లో కనిపిస్తున్న సైడ్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా సాఫ్ట్ ఎడ్జెస్ ఇది పిక్చర్ నెక్స్ట్ పొజిషన్ ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఈ పిక్చర్ తీసుకున్నారు ఇప్పుడు నాకు ఈ పేజీలో ఇది ఎక్కడ ఉంది మీకు ఏ పొజిషన్ కావాలి దానికి కావాలంటే మీరు దీన్ని డ్రాగ్ చేసుకొని తీసుకోవాలి కాదు మనకి డ్రాగ్ చేసి తీసుకెళ్ళడానికి మనకి అంత పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన పొజిషన్లో అంటే ఇది వచ్చి మనకి మౌస్ పాయింటర్ మూవ్ చేయటం అంటే డ్రాగ్ చేసే ప్రొసీజర్ మనకి కరెక్ట్గా కానీ ఐడియా ఉంటే అంటే ప్రాక్టీస్ కానంటే మనకు కావాల్సిన పొజిషన్ ఉంటుంది ఇప్పుడు మనకి మూవ్ చేయడం కరెక్ట్గా ఐడియా లేదు అంటే పర్ఫెక్ట్గా తెలియదు ప్రాక్టీస్ చేయాలి దానికి ఏం చేస్తారండి మీరు అంటే ఇది మనకి ఫిక్స్డ్ పొజిషన్ మీరు ప్లేస్ దగ్గర చూడండి ఒక పొజిషన్ ఏదైతే ఇచ్చారో మీకు ఆ పొజిషన్లో ఆటోమేటిక్గా ఓకే ఇందులో మీకు ఏ మోడల్ కావాలంటే మీకు కావాల్సిన మోడల్ మీరు ఇక్కడ ఇది పొజిషన్ యొక్క నెక్స్ట్ బ్రింగ్ టు ఫ్రంట్ అది వచ్చి తర్వాత చెప్తాను అంటే వేరే ఆప్షన్ మీద డిపెండ్ అవుతుంది తర్వాత టెక్స్ట్ ర్యాపింగ్ అంటే టెక్స్ట్ ర్యాపింగ్ వచ్చి ఇప్పుడు మీకు దీనికి చుట్టూ ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్ అయింది కదా ఇప్పుడు దాన్ని ఇంకా మనం సెట్ చేసుకుంటానికి స్క్వేర్ ఇచ్చామనుకోండి ఆల్రెడీ స్క్వేర్లో ఉంది టైట్ ఇచ్చామనుకోండి కొంచెం దగ్గరగా వస్తుంది అదే బిహైండ్ ద టెక్స్ట్ బ్యాక్ వెళ్ళింది అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ ఓకే ఈ విధంగా మనం పిక్చర్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నాయి కదా అడ్జస్ట్మెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు మీరు పిక్చర్ తీసుకున్నప్పుడు మీకు పిక్చర్లో ఏమైనా సమ్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని తీసేయాలి అంటే ఇప్పుడు నాకు దీంట్లో ఏమన్నా పక్కన ఇది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది ఇటు పక్క ఇది ఎక్స్ట్రా కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు నాకు అది తీసేయాలి అంటే దాన్ని ఏమంటామంటే క్రాపింగ్ అని ఓకే ఇప్పుడు పిక్చర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు క్రాపింగ్ మీకు ఇక్కడ చూడండి కొన్ని సింబల్స్ వస్తుంది ఇప్పుడు ఈ సింబల్ని మౌస్ పాయింట్ దాని మీద ప్రెస్ చేసి ఇప్పుడు ముందు ఓకే ఇప్పుడు అదేవిధంగా తీసేసాను ఓకే ఇప్పుడు ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు పక్కన మీకు అది చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన ఎక్స్ట్రా అనేది ఇది మనకి ఇన్సెట్లో మీరు పిక్చర్ సెలెక్ట్ చేసినప్పుడు పిక్చర్ సెలెక్ట్లో ఉంటుంది పిక్చర్ సెలెక్ట్లో ఉంటేనే మనకి ఇప్పుడు ఆప్షన్ వస్తుంది పిక్చర్ సెలెక్ట్లో లేకపోతే
మనకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఫార్మాట్స్ ఈ మనకు ఫార్మాట్లో ఉంటే ఈ ఆప్షన్స్ యొక్క ఆల్మోస్ట్ ఈ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఆప్షన్స్ ఉపయోగించేటప్పుడు ఫార్మాట్ అనేది వస్తుంది. కాకపోతే అన్నిటికీ సేమ్గా చేంజ్ అవుతా అంటే మనం సెలెక్ట్ చేసిన టైప్ని బట్టి మనకు ఆ ఫార్మాట్లో ఉండే ఆప్షన్స్ మారుతాం. ఇది మనకి ఫస్ట్ ఇన్సర్ట్లో పిక్చర్ ఒకటి అంటే మనకి పిక్చర్ వచ్చి ఎక్స్టర్నల్ పిక్చర్స్ని మనం వర్క్ చేసే డాక్యుమెంట్లో ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇవన్నీ మనకి ఏంటి ఎక్స్టర్నల్ పిక్చర్స్ అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే కానీ లేదంటే మొబైల్ నుంచి కానీ ఓకే ఇలాంటి పిక్చర్స్ మనకి డాక్యుమెంట్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు నాకు నెట్ కానీ మొబైల్ ఏదో లేదనుకోండి, ఇప్పుడు నాకు పిక్చర్స్ కావాలంటే మీకు ఎంఎస్ వర్డ్లో మీకు కొన్ని బుల్టెన్ పిక్చర్స్ అనేది ఓకే ఇప్పుడు ఆ పిక్చర్స్ మనకు కావాలంటే ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి క్లిప్ ఆర్ట్. పిక్చరు క్లిప్ ఆర్ట్ రెండు మనకి పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయడం. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పిక్చర్ వచ్చి ఎక్స్టర్నల్ పిక్చర్స్ని ఇంక్లూడ్ చేయడం. క్లిప్ ఆర్ట్ ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్లోనే మనకి కొన్ని పిక్చర్స్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమంటే ఇంక్లూడ్ అయ్యి వీటిని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కేటగిరీ అడుగుద్ది. ఇప్పుడు ఈ కేటగిరీ వచ్చి సపోజ్ నేను ఇక్కడ ఏమకుండా పోవచ్చు మీకు క్లిక్ చేస్తే ఇందులో ఏ పిక్చర్ కావాలి మీకు కావాల్సిన పిక్చర్ని క్లిక్ చేయగానే మీకు అది ఈ విధంగా మీకు ఎన్ని పిక్చర్స్ కావాలో రెండు పిక్చర్స్ సపోజ్ ఇప్పుడు ఇది కావాలో క్లిక్ చేయండి. ఇది క్లిప్ ఆన్. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నారో మీకు దాన్ని సెలెక్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇంతకుముందు వచ్చిన సేమ్ ఫ్రేమ్ కానీ ఇలాంటివి ఏమైనా మనకు కావాలంటే ఇది క్లిప్ ఆన్ ఆప్షన్ యొక్క నెక్స్ట్ కవర్ పేజ్. కవర్ పేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు మరి దానికి కవర్ పేజీ కావాలి. అంటే ఇప్పుడు ఆ కవర్ పేజీ వచ్చేసరికి మనకి మనం డిజైన్ చేసి మనం కావాలంటే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ చేసి పెట్టేటప్పుడు ఈ డిజైన్స్ అంటారు కొంత టైం అనేది మనకి తీసుకుంటుంది అంటే వేస్ట్ అని మనం అంటాం కదా. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసినప్పుడు దానికి కవర్ పేజ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఆ కవర్ పేజీ డిజైన్ చేయడానికి మనకి కొంత టైం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం అనుకునే డిజైన్ వాళ్ళు ఏంటంటే కొన్ని డిజైన్స్ ప్రిపేర్ చేసి మనకి మనం అనుకుంటున్న డిజైన్ ఆ డిజైన్లో ఉందనుకోండి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే కాబట్టి ఇప్పుడు దానికి ఆప్షన్ ఏంటంటే మనకి పేజెస్లో ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ కవర్. ఇప్పుడు మీరు ఇక్కడ కవర్ పేజ్ దగ్గరికి వచ్చి క్లిక్ చేయగానే మీకు దీంట్లో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అంటే మీకు ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసేసి మనకి ఇస్తారు. ఓకే అంటే ఆల్రెడీ ఇలా డిజైన్ చేసి మనకి ఇస్తే వీటిలో అంటే టెంప్లెట్స్ ఓకే అంటే ప్రీ డిఫరెంట్ ఫార్మ్ ఇవన్నీ మనకి వాళ్ళు ఇచ్చిన ఫార్మ్. ఇందులో మీకు ఏ డిజైన్ బాగుంది దాని సెలెక్ట్ ఇప్పుడు మీకు ఈ డిజైన్ కావాలంటే టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ టైటిల్ టైప్ చేయండి. టైటిల్ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ టైప్ చేస్తాను. సపోజ్ ఎంఎస్ వర్డ్ అని టైప్ చేసి ఓకే సపోజ్ టైప్ ద కంపెనీ నేమ్. ఇప్పుడు ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర సపోజ్
శశికిరణ్ విద్యాలయ అని చెప్పేసి కంపెనీ నేమ్ టైప్. నెక్స్ట్ డాక్యుమెంట్ సబ్ టైప్. ఇప్పుడు ఇక్కడ వచ్చేది నేను ఇక్కడ సపోజ్ ఓకే. ఇంకా దీంట్లో ఏమున్నాయి, డేట్. ఇప్పుడు ఒకవేళ మీకు డేట్ కావాలంటే డేట్ ఇక్కడ ఓకే. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డేట్. ఇది కవర్ పేజ్. ఒకవేళ ఇన్ కేస్ పిక్చర్ అంటే మీరు వాడు ఇచ్చిన పిక్చర్ కాకుండా మీకు కావాల్సిన పిక్చర్ దాన్ని రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన పిక్చర్ ఎలా పెట్టాలో మనం ఆల్రెడీ చెప్తాం కదా, అది ఇది మనకి కవర్ పేజ్. నెక్స్ట్ దీని తర్వాత బ్లాంక్ పేజ్. ఓకే. అలాగే మనకి బ్లాంక్ పేజ్ వచ్చేసరికి ప్రజెంట్గా మనకి ఇక్కడ ఉన్నది ఒకటే పేజ్ కదా, కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం బ్లాంక్ పేజ్ ఇవ్వాలంటే కుదరదు. ఓకే. కాబట్టి ఇప్పుడు నాకు దీంట్లో బ్లాంక్ పేజ్ కావాలంటే మనకి డేటా ఎక్కువ ఉన్నది, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ. దానికి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ ఓకే. సో వాళ్ళు ఇప్పుడు దీంట్లో 4 పేజెస్ సేమ్ డేటా. ఇప్పుడు నాకు దీంట్లో ఫస్ట్ పేజీకి సెకండ్ పేజీకి మధ్యలో గ్యాప్. నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదా, నాకు ఈ 2 పేజెస్ మధ్యలో గ్యాప్ కావాలి. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో ఇక్కడ కస్టమ్ అక్కడ ఉందనుకోండి, సపోజ్ అక్కడ ఉందో నాకు లేదు, అక్కడ ఉంది. ఇప్పుడు నేను బ్లాంక్ పేజ్ అని మీకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పేజ్ కంటిన్యూషన్, అందులో మధ్యలో ఒక బ్లాంక్ పేజ్. ఓకే. ఇది మనకి ఇక్కడ బ్లాంక్ పేజ్ ఏదైనా కావాలంటే మనం ఈ విధంగా బ్లాంక్ పేజీని ఇన్సర్ట్ చేస్తాం. ఇది పవర్ పేజ్. నెక్స్ట్ బ్లాంక్ పేజ్. నెక్స్ట్ పేజ్ బ్రేక్ ఏంటంటే ఇది కూడా కొంచెం బ్లాంక్ పేజ్ టైప్. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే బ్లాంక్ పేజ్ ఇచ్చినప్పుడు కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కంటిన్యూషన్ నెక్స్ట్ పేజెస్ కూడా మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ అని ఇన్సర్ట్. మీకు పేజ్ బ్రేక్ ఏంటంటే ఆ బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ మధ్యలో రాదు, అంటే పేజీని మధ్యలో బ్రేక్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఈ పేజ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ పేజీని మీరు ప్రింట్ చేస్తే అవుతుంది ఈ మొత్తం ప్రింట్ అవుతుంది. నాకు అలా కాకుండా నాకు ఈ ఫస్ట్ పేజీలో ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వరకే ప్రింట్ కావాలి, మిగతాది నాకు ఏంటంటే నెక్స్ట్ పేజ్ కంటిన్యూషన్ కావాలి. అంటే ఇప్పుడు నేను మీరు అక్కడి నుంచి ఎంట్రీకి ప్రెస్ చేసుకుంటా చేసుకోవాలి, కానీ అక్కడి నుంచి ఎంట్రీకి అంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి, కర్సర్ ప్లేస్ నుంచి ఆ పేజీ ఎండింగ్ వరకు ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు ఎంట్రీకి ప్రెస్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు దానికి ఏమవుతుంది, మాకు కొంత టైం అనేది అలా మనం టైం వేస్ట్ చేసి చూస్తూ ఉన్నాం. మనం సింపుల్గా కావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ పేజ్ బ్రేకింగ్ సర్వీస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ పేజ్ కంటిన్యూషన్ మీకు ఇక్కడ పేజ్ బ్రేక్ చేస్తే ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తే మీకు ఎక్కడ వస్తే ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది పేజ్ బ్రేక్ ఆప్షన్. ఇది మళ్ళీ మామూలుగా రావాలంటే కర్సర్ అక్కడ పెట్టేసి డిలీట్ ఇన్ఫర్మేషన్ బ్యాక్. ఇది ఇన్సర్ట్లో పేజెస్లో మనకి 3 ఆప్షన్స్: కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్. నెక్స్ట్ దీని తర్వాత సేవ్.
ఓకే, ఇప్పుడు ఈ టేబుల్స్ యొక్క ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ యొక్క సమ్ డేటా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే ఏంటి, మార్క్స్ యొక్క డేటా మెయింటైన్. ఇప్పుడు మనం మార్క్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, జనరల్గా లైన్స్ కొట్టేసి ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వైట్ పేజీ తీసుకున్నాం, రోల్ బుక్ తీసుకున్నాం, లైన్స్ అంటే వైట్ పేజ్ అయితే ఏం చేస్తాం, హారిజాంటల్గా వర్టికల్గా రెండు లైన్స్ కొట్టేసి ఇన్ఫర్మేషన్ రాస్తాం. అదే మనకి రూల్ బుక్ అయితే ఆల్రెడీ హారిజాంటల్ ఉన్నాయి కాబట్టి వర్టికల్ లైన్స్ కొట్టేసి ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో మెయింటైన్ చేయాలంటే మరి ఇక్కడ మనకి లైన్స్ లేవు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మెయింటైన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ కాలమ్స్ మనం తీసుకున్నప్పుడు కాలమ్స్లో ఎన్ని కాలమ్స్ మనకు అవసరం అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్స్లో నేను ఆ విధంగా మెయింటైన్ చేయాలి స్టూడెంట్ అని. అంటే ఇక్కడ మనం లైన్స్ లేకుండా మన ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ ఇచ్చి టైప్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మనకి అలైన్మెంట్ కానీ మారిపోయిందంటే మనకి మార్క్స్ మొత్తం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇచ్చేది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా మనం బుక్లో రాసేటప్పుడు ఎలాగైతే మెయింటైన్ చేస్తాం ఇప్పుడు అదే విధంగా నేను ఇప్పుడు డాక్యుమెంట్లో కూడా ఆ విధంగా మెయింటైన్ చేస్తాం. మరి దీనిలో లైన్స్ ఎలా డ్రా చేస్తాం, హార్ట్ అండ్ వస్తారు మనం డ్రా చేయకుండా వాడే మనకి ఆ ఫెసిలిటీ ఇస్తుంది టేబుల్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ టేబుల్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడుగుతుంది మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు హారిజాంటల్కి వెళ్తే మీకు అవి కాలమ్స్, వర్టికల్గా వస్తే మీరు డ్రాగ్ చేయట్లేదు, జస్ట్ మౌస్ పాయింట్ దాని మీద మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 5 rows నెక్స్ట్ 5 కాలమ్స్ సెలెక్ట్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు అది ఇక్కడ చెక్. ఇప్పుడు దీంట్లో ఇన్ఫర్మేషన్ టైప్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ సమ్ హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసేటప్పుడు మొత్తం టైప్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం టైప్ చేస్తాను మనకి టైటిల్ పెద్దది ఎక్కువ కాబట్టి దానికి ఏం చేస్తారు, సింపుల్గా నెక్స్ట్ ఈ కాలం నుంచి పక్క కాలంకి వెళ్ళాలంటే మౌస్ పాయింట్ దాని దగ్గర క్లిక్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ కాలం. ఇప్పుడు సెకండ్ కాలంలో నేమ్ ఇస్తున్నాం, దట్ ఈస్ నేమ్. నెక్స్ట్ కాలమ్స్లో సబ్జెక్ట్ మార్క్స్, సపోజ్ నేను ఇక్కడ సైన్స్ మార్క్స్, సోషల్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ ఈ విధంగా. ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాం, దట్ ఈస్ 1 నేమ్, సపోజ్ సమ్ నేమ్. నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్, సైన్స్, సోషల్, మ్యాథ్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ name, next is a mark. Okay, next again you got student information, next name, next one mark, next again you got student information, suppose some 3. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ ఉంటే ఎలా, దానికి ఏం అవసరం లేదు, సింపుల్గా ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వస్తాం, మనకు కష్టపడి అవసరం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టూడెంట్. ఓకే, ఈ విధంగా మీకు ఎంతమంది అయితే ఉంటారో ట్యాబ్ కీ ప్రెస్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ టైప్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ డెకరేట్ చేయాలంటే అంటే హోమ్లోకి వెళ్ళి మన సైజు ఫాంట్ ఇవన్నీ మార్చుకొని మనం కష్టపడకుండా మనకి సింపుల్గా వాడు ఏం చేస్తారంటే ఇక మీకు ఫార్మేట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు చూడండి డిజైన్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు డిజైన్లో మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకుంటే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ మీకు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే మీకు బ్యాక్ సైడ్ చూడండి
మీకు అక్కడ మారిపోతూ ఉంటుంది. ఓకే, మీకు ఏ మోడల్ కావాలంటే మీకు కావాల్సిన మోడల్ మీరు ఇంకా చదువు. ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు వచ్చే మోడల్ చదువు. ఓకే, ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు ఇక్కడ మోడల్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీకు దీని మీద మోడల్స్ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో మోడల్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి మోడల్ కలర్ చేంజ్ చేస్తున్నారు, కానీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెల్కి కరెక్ట్గా లేదు. అంటే ఒకటి వచ్చి లెఫ్ట్ సైడ్, ఇంకోటి వచ్చి రైట్ సైడ్, ఆ విధంగా ఉంది. దానికి ఏం చేస్తారంటే ఈ కాలంలో మొత్తాన్ని సెలెక్ట్ చేసి హోమ్లో అలైన్ సెంటర్ చేసి, అదేవిధంగా ఇప్పుడు ఈ కాలం కావాలి, ఇప్పుడు ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేయండి సెంటర్. అదేవిధంగా ఇప్పుడు ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసి సెంటర్. ఓకే, నేమ్ సెంటర్ చేయదు, నేమ్ సెంటర్ చేస్తే బాగుంది. నేమ్ని యాడ్ చేసి ఉంచండి. ఇప్పుడు మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసి సెంటర్. ఓకే, మీకు ఇది మనకి ఇన్సర్ట్లో ఈ టేబుల్ ఆప్షన్. నెక్స్ట్ దీని తర్వాత షేప్స్. షేప్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్. ఇప్పుడు షేప్స్ దగ్గర వచ్చి క్లిక్ చేయగానే మీకు ఈ మనం షేప్స్, ఇందులో మీకు ఏ షేప్ కావాలి దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఏ సెలెక్ట్ చేసేదనుకోండి, సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి మీరు కలర్ ఇలాంటివి ఏవైనా కావాలంటే కలర్ ఇవన్నీ మీరు క్లిక్ చేస్తే దీంట్లో మళ్ళీ మోడల్ మీరు ఇక్కడ మారుస్తుంటే అక్కడ మీకు చేంజ్ చేయగలుగుతాం. ఓకే, ఇది షేప్స్లో ఇన్సర్ట్లో షేప్స్ అంతా మీకు ఎన్ని కావాలంటే షేప్స్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ ఏంటంటే ఇప్పుడు మనం క్విక్గా ఏదైనా సమ్ స్మాల్ ప్రెజెంటేషన్ చేయాలి, దానికి ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది జనరల్గా మనకి ప్రెజెంటేషన్ అంటే లేదు, పవర్ పాయింట్లో చేస్తాం. ఓకే, పవర్ పాయింట్లో అయినా కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు నా యూజ్ చేసేంత పవర్ పాయింట్ లేదనుకోండి, ఎంఎస్ వర్డ్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు క్విక్గా ఫాస్ట్గా నేను ఒక స్మాల్ ప్రెజెంటేషన్ దానికి ఈ స్మార్ట్ ఆర్ట్ అనే దాన్ని మనం ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేయగానే మీకు దీంట్లో మోడల్స్ మీకు ఏ టైప్ మోడల్ కావాలంటే మీకు కావాల్సిన టైప్ ఇవ్వండి. దీంట్లో క్లిక్ చేశాను మోడల్ ఎస్. ఓకే, మీకు ఇక్కడ ఆ మోడల్తో మీకు ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ హెడింగ్ ఇక్కడ, ఇది మెయిన్ హెడింగ్. సపోజ్ నేను ఇక్కడ సపోజ్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు కిడ్స్కి మనం ఆల్ఫాబెట్స్ చెప్పేటప్పుడు ఏబిసి చెప్పేటప్పుడు వాటికి వర్డ్స్ ఏం చెప్తాం, అలా చెప్తాం కదా. ఇప్పుడు దానికి మనం ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఏ అంటే దానికి సబ్స్క్రైబ్ ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఏ అంటే సపోజ్ అండ్ ఓకే సపోజ్ యాపిల్. ఇప్పుడు దీనికి రిలేటెడ్ పిక్చర్ మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే పిక్చర్ అడుగుతుంది. ఇప్పుడు మనకు అవి లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కావాలంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఇంకో పిక్చర్. ఇప్పుడు దీనికి టైటిల్ ఇక్కడ సపోజ్ బి ఫర్ బాల్, బి ఫర్ బాల్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఇంకా పిక్చర్ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు దేనికి సపోజ్ క్యాట్.
కెమెరా సింపుల్గా అయిపోయింది. ఇది ఇన్సర్ట్లో షేప్స్ దీని తర్వాత స్మార్ట్ నెక్స్ట్ చార్ట్ వచ్చి నెక్స్ట్ వీడియో సెషన్లో